హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. రీసెంట్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారి గురించి అండ్ వారణాసి మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. అవి ఏంటి అనేది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్తే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చెప్పిన మొట్టమొదటి వర్డ్ ఏంటంటే రాజమౌళి గారి లాంటి స్టార్ డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం అని చెప్పేసి అన్నారు. ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో నేను అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక డైరెక్టరే. అలాంటిది ఒక డైరెక్టర్ అయి ఉండి ఒక స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్లో నేను వర్క్ చేస్తున్నా అంటే నా అదృష్టం అని చెప్పేసి అన్నారు. అండ్ రాజమౌళి గారిని చూస్తుంటే ఒక 20-30 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక డెబ్యూటెంట్కి డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఎంత కష్టపడతారో అంత కష్టపడుతున్నారు. అండ్ రాజమౌళి గారిలో ఉన్న కసి, ప్యాషన్ నేను ఏ డైరెక్టర్లో చూడలేదని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ వర్డ్ ఒకటి పంచుకున్నారు. అంటే రాజమౌళి గారికి ఉన్నంత ప్యాషన్ సినిమా పట్ల నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏ ఒక్క డైరెక్టర్కి లేదు. ఎందుకంటే అంత కసితోటి, అంత ప్యాషన్ తోటి ఒక్కొక్క షాట్ని, ఒక్కొక్క ఫ్రేమ్ని అంత గొప్పగా తీర్చిదిద్దుతారు ఆయన. అండ్ అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం. అది తనకున్న సక్సెస్ కానీ ఎక్స్పెక్టేషన్స్, అంటే బయట వారణాసి మూవీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మనకు తెలుసు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి తన మైండ్కి, తన తలకి ఎక్కించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతాడంట. అంటే ఈరోజు ఏం షాట్ తీయాలి, ఏ ఫ్రేమ్ పెట్టాలి, ఇప్పుడు ఏం చేయాలనే దాని మీదనే కాన్సన్ట్రేట్ పెడతాడని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ విషయం కూడా పంచుకోవడం జరిగింది. సెట్స్లో కనీసం వాళ్ళకి లంచ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదంట. ఒక 20 minutes మాత్రమే లంచ్ చేయడానికి టైం ఇస్తున్నారంట రాజమౌళి గారు. మార్నింగ్ 7 o'clockకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే రాజమౌళి గారు మార్నింగ్ 5-5:15 కల్లానే సెట్స్కి వెళ్ళిపోతారంట. సెట్స్కి వెళ్ళిపోయి కెమెరా యాంగిల్స్ ప్లస్ లైటింగ్ అండ్ తన అసిస్టెంట్తో 12-13 times రిహార్సల్ చేపించి యాక్టర్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారంట రాజమౌళి గారు. సెట్స్లో అందరికంటే ముందే వచ్చేది రాజమౌళి గారే. అండ్ మొత్తం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి లాస్ట్కి వెళ్ళేది సెట్స్ నుంచి రాజమౌళి గారే లాస్ట్కి వెళ్తారంట. అంటే ఫస్ట్ వచ్చి లాస్ట్ వరకు షూటింగ్లో ఏమేమి జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి చూసుకొని మొత్తం ముగించుకొని సెట్స్లో నుంచి లాస్ట్ వెళ్ళే పర్సన్ కూడా రాజమౌళి గారే అని చెప్పేసి అన్నారు. అంత డెడికేషన్తో పనిచేస్తున్నాడు కాబట్టి తన సక్సెస్ రేషియో ఈ రేంజ్లో ఉందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ April 7th రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో నాకు తెలిసి మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఒక బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి అంటే కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఉంటాయి. ఆ సినిమాల్లో బాహుబలి అనే సినిమా గురించి మాట్లాడుకోకుండా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ గురించి మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ బాహుబలి. నెక్స్ట్ ఆ రేంజ్లోనే మాట్లాడుకునే మూవీ ఖచ్చితంగా వారణాసి మూవీ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే ఆ స్కేలు, అంత బడ్జెట్ ఆల్మోస్ట్ 1000 crores వరకు పెడుతున్నారని చెప్పేసి బయట టాకు. చూడాలి మరి మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎంత పెద్ద హిట్ అవుతుంది ఏందనేది వేచి చూడాలి. అండ్ ఇదండి వీడియో ఈరోజు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంటర్వ్యూలో పంచుకున్న అంశాలు ఇవి. మొత్తం రాజమౌళి గారినే పొగడ్తలతో ముంచేశాడు. చూద్దాం వారణాసి మూవీ వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డ్స్, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.